2024 10వ తరగతి విద్యార్థులు భాషాంశాలకు సంబంధించి 11వ ప్రశ్న నుంచి 33 ప్రశ్నల వరకు కూడా ఏ విధమైన అంశాలు ఇస్తారో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి అలంకారాలను గురించి తెలుసుకుందాం. ఇవి చాలా జాగ్రత్తగా చదవండి, ఖచ్చితంగా వీటి నుంచి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ పాఠ్యాంశము నుంచి తీసుకున్నటువంటి ప్రతి అంశము కూడా విద్యాభారతి పుస్తకం నుంచి చెప్పడం జరుగుతుంది. వారికి ప్రత్యేక ధన్యవాదములు. ఇక అలంకారాల్లోకి వెళ్ళిపోదాం. వాక్యము లేదా పాదములోని అలంకారాన్ని గుర్తించడం. మొదటిది మాతృభావంలో వస్తుంది. అనుచున్ జేవురు మీరు కన్నుంగవతో నాస్పంది తోష్టంబుతో ఘనహుంకారంతో నటద్భృకుడితో. ఇది స్వభావోక్తి అలంకారము. రెండవది వాడు తాడి చెట్టంత పొడవు ఉన్నాడు. అతిశయోక్తి అలంకారము. మూడవది మానవ నీ ప్రయత్నం మానవ యమకాలంకారము. నాలుగవది హరిభజించు హస్తములు హస్తములు లాటాను ప్రాసము. ఐదవది మా పొలంలో బంగారం పండింది అతిశయోక్తి అలంకారము. ఆరవది మన వేటికి నూతనమా తన మానిని బ్రేమదనకు దక్కి తినుమా నన్ను మానక దయధనరం ధనరంతులు మాని నరసదువురమ్మనవే. ఇది ముక్తపదగ్రస్త అలంకారము. ఏడవది రాజు కువలయానందకరుడు శ్లేష అలంకారము. 8 లేమా ధనుజుల గెలవగలేమా యమకాలంకారము. 9 హరిజేరు మనియడి తండ్రి లటాను ప్రాస అలంకారము. 10 శివాజీ కళ్యాణి దుర్గమును జయించాడు వీరులకు అసాధ్యములు లేవు కదా. ఇది అర్ధాంతర్న్యాస అలంకారము. 11 దేవాలయ గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది అతిశయోక్తి అలంకారము. 12 సుదతి నూతన మదన మదనాగ పూర్ణమణిమయ సదన సదనామయ గజరదన రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ. ఇది ముక్తపదగ్రస్తము. 13 మేము మాధవుడు రక్షించుగాక శ్లేషాలంకారము. 14 హనుమంతుడు సముద్రమును లంఘించెను మహాత్ములకు సాధ్యములు కానివి లేవు కదా. ఇది అర్ధాంతర న్యాసాలంకారము. 15 శ్రీమాన్ చొక్క మల్లెపూల తెల్లగా ఉంది ఉపమా అలంకారము. 16 మేగుడు అంబుదికిపోయి జలాన్ని ఇస్తాడు లోకోపకర్తలకు ఇది సహజ గుణము. ఇది అర్ధాంతర్న్యాస అలంకారము. 17 నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము నృత్యానుప్రాస అలంకారము. 18 ఆ తోరణము శత్రువులతో రణమునకు కారణమైనది యమకాలంకారము. 19 చిత్తశుద్ధితో చేసిడి సేవ లాటానుప్రాస అలంకారము. 20 అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు తరువాత అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారు అంచానుప్రాస అలంకారం. 21 అడిగేదనని కడువడిజను అడిగిన తన మగడు ఉడుగడని అడుగన్ నృత్యానుప్రాస అలంకారం. 22 అభినుతేంద్ర చంద్రికాంపోది అఖిలంబు నీట నిత్తలముగా నిట్టవడిచే రూపకాలంకారము. 23 మకరంద బిందు బృంద రసస్యందన సుందరంబగు మాతృభాష నృత్యానుప్రాస అలంకారము. 24 చుక్కల తల పువ్వులుగా నక్కజమ్ము మేనుబెంజి నంబర వీధిన్ వెక్కసమై జూపెట్టిన నక్కోమలి ముదమునొందెన ఆత్మస్థితిలోన్ అతిశయోక్తి అలంకారము. 25 చూరుకు తేరుకు ఏరుకు నారకు దారును వాడు నరవర్లెల్లో నృత్యానుప్రాస అలంకారం. 26 గొప్పవారితో ఉన్న సామాన్యులను గౌరవిస్తారు పువ్వులతో పాటు దారాన్ని కూడా సెగనెక్కిస్తారు. ఇది అర్ధాంతర్న్యాస అలంకారము. ఈ విధంగా మనకి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి చాలా వరకు అలంకారాలు ఇక్కడ చెప్పడం జరిగింది. వీటిని కొంచెం జాగ్రత్తగా చదువుకొని వెళ్ళండి, మంచి మార్కులు సాధించండి.